అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనము 9th క్లాస్ బయాలజీకి సంబంధించిన మొత్తం కంటెంట్ పైన అయితే క్వాలిటీ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసుకోబోతున్నాం. దాదాపుగా 51 ప్రశ్నల వరకు అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు కూడా మీకు వివరణతో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి డైలీ ఫ్రీ లైవ్ టెస్ట్లు అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. కనీసం మీ ఒక్క మిత్రునికైనా ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందంపై 1987లో ఎన్ని దేశాలు సంతకం చేశాయి? ఆప్షన్ 1 42, ఆప్షన్ 2 24, ఆప్షన్ 3 32, ఆప్షన్ 4 23. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 24 దేశాలు 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం పైన సంతకాలు చేశాయి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి మాంట్రియల్ ప్రోటోకాల్ కు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఇది ఓజోన్ పొర సంరక్షణకు సంబంధించింది. ఆప్షన్ 2 ఇది 1989లో అమల్లోకి వచ్చింది. ఆప్షన్ 3 నేటికి ఇందులో 120 దేశాలు ఈ ఒప్పందంలో భాగస్వాములయ్యారు. ఆప్షన్ 4 ఈ ప్రోటోకాల్ ను సరిచేయడానికి మరలా 1991లో కోపెన్హేగన్ లో సమావేశం జరిగింది. ఏమడిగాడు? సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఇందులో సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రోటోకాల్ ని సరిచేయడానికి మరలా అంటే సమావేశం అనేది జరిగింది కోపెన్హేగన్ లోనే, కానీ ఆ సంవత్సరం వచ్చేసి 1991 కాదండి, 1992లో జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ పొర సంరక్షణకు సంబంధించింది. ఇందులో అంటే హానికరమైనటువంటి క్లోరోఫ్లోరో కార్బన్లు వాటి ఉత్పన్నాల వంటి వాటిని మనకి ఏం చేయాలి అంటే వాటి సరఫరాను నియంత్రించడం కోసం ఈ రకమైనటువంటి ప్రోటోకాల్ అనేది జరిగింది, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి బీఓడి అనగానేమి? ఆప్షన్ 1 బయోలాజికల్ ఓరియంటెడ్ డిమాండ్, ఆప్షన్ 2 బ్యాలెన్స్డ్ ఆక్సిజన్ డిమాండ్, ఆప్షన్ 3 బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇక్కడ చూసుకుంటే నీటిలో ఉన్నటువంటి జీవఘటన పదార్థాలకు ఒక ప్రత్యేకమైనటువంటి సూచిక ద్వారా తెలియజేస్తారు. ఆ సూచికనే మనం ఏమంటాము అంటే బీఓడి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు, గమనించాలి. తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 3 ఆక్సిజన్ పరమాణువులతో ఓజోన్ ఏర్పడుతుంది. ఆప్షన్ 2 ఓజోన్ నీలి రంగులో ఉండి ఘాటైన వాసన కలిగి ఉండును. ఆప్షన్ 3 మనం పీల్చే ఆక్సిజన్ కు రంగు వాసన లేదు. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 4 1,3, ఆప్షన్ 4 π1. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 π1 కూడా సరి అయినదే. ఇక్కడ చూసుకుంటే ఓజోన్ ని మనం O3తో సూచిస్తాం. అంటే ఇక్కడ చూసుకుంటే 3 ఆక్సిజన్ పరమాణువులతో ఓజోన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకుంటే ఓజోన్ అనేది నీలి రంగులో ఉండి ఘాటైన వాసనని కూడా కలిగి ఉంటుంది. అదేవిధంగా మనం పీల్చే ఆక్సిజన్ కు 2 పరమాణువులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే దానికి రంగు వాసన అనేది ఉండదు, గమనించాలి. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానివి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 10 బిలియన్ గాలి అణువులలో 2 మిలియన్ సాధారణ ఆక్సిజన్ అణువులు ఉండును. ఆప్షన్ 2 కానీ ఓజోన్ అణువులు 3 మాత్రమే ఉండును. ఇక్కడ ఏమడిగాడు? సరి కానివి ఏవి అని అడిగాడు. ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి రీచెక్ చేసుకోవాలి. ఆ రకంగా రీచెక్ చేసుకోవడం ద్వారా సరి కానివి అడిగారా సరైనవి అడిగారా అనేటివి మనకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదండి. ఇక్కడ చూసుకుంటే 10 మిలియన్ గాలి అణువుల్లో 2 మిలియన్ సాధారణ ఆక్సిజన్ అణువులు అనేటివి ఉంటాయి, కానీ కేవలం ఓజోన్ అణువులు మాత్రం 3 ఉంటాయి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మనకు ఓజోన్ పొరను కాపాడుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంది. మనం ఉపయోగించే అటువంటి రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్లు వీటి ద్వారా హానికరమైనటువంటి క్లోరోఫ్లోరో కార్బన్లు అదేవిధంగా ఓజోన్ పొరకు రక్షణ లేకుండా పోతుంది వీటి ద్వారా. కాబట్టి ఆ రకమైన వాటిని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదండి. ఇక్కడ చూసుకుంటే చాలా మంది ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగడం ద్వారా హాయిగా ఉంది అనుకుంటున్నారు, కానీ ఆ ఫ్రిడ్జ్ వాటర్ తాగడం ద్వారా
మనలోని జీవక్రియలన్నీ మందగిస్తాయండి ఖచ్చితంగా. చూడండి ఇక్కడ చూసుకుంటే కుండ నీరు అనేది మనకు చాలా మంచిది, పర్యావరణానికి కూడా చాలా ఉపయోగపడుతుంది, గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఓజోన్ అణువులు నిరంతరంగా స్ట్రాటోస్ఫియర్ లో ఏర్పడుతూనే ఉంటాయి. స్టేట్మెంట్ 2 ఈ అణువులు అయనో ఆవరణంలో నాశనం చెందుతూ ఉంటాయి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే అండి. ఇక్కడ చూసుకుంటే ఓజోన్ అణువులు నిరంతరంగా స్ట్రాటోస్ఫియర్ లో ఏర్పడుతూనే ఉంటాయి, ఎందుకంటే ఓజోన్ పొర అనేది స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అయనో ఆవరణంలో నాశనం చెందుతూ ఉంటాయి అన్నాడు, ఇది రాంగ్. ఎందుకు అంటే ఎక్కడైతే ఏర్పడతాయో అక్కడనే ఇవి నాశనం చెందుతూ ఉంటాయి. అంటే ఒకే పొరలో స్ట్రాటోస్ఫియర్ లోనే మనకు నాశనం చెందడం అదేవిధంగా ఏర్పడడం అనేది జరుగుతుంది, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి డీనైట్రిఫికేషన్ అన్నది వేటి ద్వారా జరుగుతుంది? ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 శిలీంధ్రం, ఆప్షన్ 3 వైరస్, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియాల ద్వారా డీనైట్రిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేల నీటిలోని నత్రజని సమ్మేళనాలు నైట్రోజన్ నైట్రస్ ఆక్సైడ్ వాయు రూపంలో మారి వాతావరణంలో ఇందులో విడుదలవుతాయి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణం కానివి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ 3 నీటి ఆవిరి, ఆప్షన్ 4 మీథేన్. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి, ఏది కాదు. ఎందుకు అంటే గ్రీన్ హౌస్ ప్రభావం అనేది హరిత గృహ ప్రభావం అనేది ఇక్కడ అన్నిటికీ ఇవి కారణం అవుతాయి, కారణం కానివి అన్నాడు కాబట్టి ఏది కాదు అనేది మన ఆన్సర్. ఇక్కడ చూసుకుంటే హరిత గృహ ప్రభావం అనేది న్యాచురల్ గా ఉండేటువంటి ప్రక్రియ. అదేంటంటే భూమి పైన ఉద్గారమైనటువంటి వేడిని ఏం చేస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్, తర్వాత కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, అదేవిధంగా ఈ వాయువులు 3, తర్వాత నీటి ఆవిరి అనేది పైకి పోకుండా నిల్వ చేసుకొని ఉంటాయి. ఎందుకంటే ఇది భూమికి కంబలిలాగా కప్పి ఏం చేస్తాయంటే భూమి వెచ్చగా ఉండడానికి కారణమవుతాయి. ఇవి ఒకప్పుడు సహజమైనటువంటి ప్రక్రియ, ఎందుకంటే ఆ వెచ్చదనం అనేది భూమికి అవసరం కాబట్టి. లేకుంటే భూమి అనేది చాలా చల్లగా ఉండి జీవరాశికి ప్రాణ నష్టం అనేది కలిగేది. అట్లా కాకుండా ఈ పారిశ్రామికీకరణ వల్ల, ఈ ఫ్యాక్టరీలు పెరగడం వల్ల, ఫ్రిడ్జ్లు ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, తర్వాత మీథేన్ ఈ రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వాయువులు వాతావరణంలో ఎక్కువ ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు అంటే కొంతవరకు భూమిని వేడిగా అంటే చాలా వెచ్చగా ఉంచడానికి అవసరం అయ్యే విధంగా పనికొచ్చేటి. అప్పుడు ఏమన్నాము అంటే దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నాము. అలా కాకుండా వీటి యొక్క పరిమాణం అనేది పెరిగి అంటే కాలుష్యం వల్ల భూమి అనేది చాలా ఎక్కువగా వేడెక్కుతుంది, అంటే ప్రమాదమే కదా మనకు. దాన్ని ఏమంటున్నాము అంటే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాము, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి బ్యాక్టీరియా వలన అమ్మోనియా వీటిగా మారడాన్ని నైట్రిఫికేషన్ అంటారు. ఆప్షన్ 1 నైట్రేట్, ఆప్షన్ 2 నైట్రైట్లు, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 అండి. ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా గమనించండి, నేను క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చదివే లోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే మనకి ఎగ్జామ్లో టైం అనేది ఉండదు కాబట్టి చదివే ఒక్కసారి మనం క్లియర్గా చదవాలి. మీరు చదివే లోపు నేను చదువుతున్నాను కాబట్టి అప్పటి వరకు ఆప్షన్స్ అన్ని కంప్లీట్ అయ్యే లోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూనే ఉండాలి, గమనించాలి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేయాలి అంటే తక్కువ టైం తీసుకొని వీటికి మిగిలినటువంటి టైంని మనం మ్యాథ్స్, ఇంగ్లీషు ఇలాంటి వాటికి మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్గా చేయడం అనేది చాలా అవసరం. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ టెస్ట్లు రాయడం ద్వారా మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఎవరు కండక్ట్ చేసినా అందులో పాల్గొనండి, రాయండి, అందరికంటే ముందు ఉండే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసుకుంటే ఇందులో మనకు బ్యాక్టీరియా వలన అమ్మోనియా అంటే నైట్రేట్ మరియు నైట్రైట్లుగా మారడాన్ని ఏమంటారు అంటే నైట్రిఫికేషన్ అంటారు. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ప్లాస్మా పొర నిర్మాణాన్ని ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారానే చూడగలుగుతాం. ఆప్షన్ 2 ఇది రిక్తిక అండి. రిక్తిక మరియు కణకవచం అనేది వృక్ష కణంలో మాత్రమే చూడగలుగుతాం అంటే ఉంటుంది. ఆప్షన్ 3 ప్లాస్మా పొరను విచక్షణ త్వచం అంటారు. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి 1 1,2 2 2,3 3 1,3 4 ఏది కాదు.
దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఇందులో 2 మాత్రమే సరికానిది, అంటే 2 అనే ఆప్షన్ మనకు లేదు కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయిన సమాధానం అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ కణకవచం అనేది కేవలం వృక్ష కణంలో మాత్రమే ఉంటుంది, కానీ ఈ రిక్తిక అనేది 2 కణాల్లో ఉంటుంది. ఎందులో అంటే జంతు కణం మరియు వృక్ష కణం. వృక్ష కణంలో చాలా పెద్దగా ఉంటుంది, అదేవిధంగా జంతు కణంలో మాత్రం మనకి ఎక్కడ రకంగా ఉంటుందంటే చిన్నగా ఉంటుంది. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది స్లీడన్. ఆప్షన్ 2 కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అన్నది రాబర్ట్ బ్రౌన్. సరైనవి ఏవి అని క్వశ్చన్. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరికాదు. ఎందుకు అంటే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్లీడన్, కణ కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అన్నది కూడా స్లీడనే, రాబర్ట్ బ్రౌన్ కాదు, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1 గరుకుతలం అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ సంశ్లేషణం. స్టేట్మెంట్ 2 నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల సంశ్లేషణం. సరికానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2. ఇవి రెండు కూడా సరి అయినవి కావు. ఎందుకు అంటే రైబోజోములు కలిగి ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనం ఏమంటాము అంటే గరుకుతలం అంతర్జీవ ద్రవ్యజాలము అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇది ప్రోటీన్ల సంశ్లేషణానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా రైబోజోములు కలగని అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనం ఏమంటాము అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అంటాము. ఇది లిపిడ్ల సంశ్లేషణానికి అంటే కొవ్వుల సంశ్లేషణానికి ఉపయోగపడుతుంది. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి హరిత రేణువులకు సంబంధించి సరికానిది జత ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 క్రోమోప్లాస్ట్లు వివిధ రంగులలో ఉంటాయి. తర్వాత రెండవది క్లోరోప్లాస్ట్లు ఆకుపచ్చగా ఉంటాయి. మూడవది ల్యూకోప్లాస్ట్లు వర్ణరహితంగా ఉంటాయి. సరికాని జత ఏది అన్నాడు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా సరి అయిన జతలే. ఇక్కడ చూసుకుంటే హరిత రేణువులు అనేటివి ఒక రకమైనటువంటి ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి ప్లాస్టిడ్లు. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటంటే క్లోమోప్లాస్ట్లు, తర్వాత క్లోరోప్లాస్ట్లు, తర్వాత ల్యూకోప్లాస్ట్లు. క్లోమోప్లాస్ట్ ఏమో వివిధ రంగుల్లో ఉంటాయి, క్లోరోప్లాస్ట్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, ల్యూకోప్లాస్ట్ వచ్చేసి వర్ణరహితంగా ఉంటాయి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ చూసుకుంటే వృక్ష కణజాలాలు రకాలు వాటి యొక్క విధుల పైన ఈ జతపరచడం అనేది ఇవ్వడం జరిగింది. నేను వీటిని జతపరిచేలోపు మీ యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా విభాజ్య కణజాలం. విభాజ్యక కణజాలం ఏం చేస్తుంది అంటే మొక్కల్లో పెరుగుదల మరియు మరమ్మతుకు ఇది ఉపయోగపడుతుంది, కాబట్టి ఇక్కడ డి అనేది వస్తుంది. తర్వాత సందాయక కణజాలం. సందాయక కణజాలం ఏం చేస్తుంది అంటే వృక్ష దేహాన్ని ఏర్పరుస్తుంది, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది సి అనేది వస్తుంది. తర్వాత త్వచా కణజాలం. త్వచా కణజాలం వచ్చేసి పై పొరలను ఏర్పరుస్తుంది, కాబట్టి ఇక్కడ బి అనేది వస్తుంది. తర్వాత ప్రసన్న కణజాలం. ఇది పదార్థాల యొక్క రవాణాకు తోడ్పడుతుంది, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఏ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే డిసిబిఏ అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 1 లో ఉంది డిసిబిఏ అనేది, కాబట్టి ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి విభాజ్య కణజాల కణాలలో లక్షణాలలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ ఏ కణాలు చిన్నవిగా ఉండి మందమైన కణకవచం కలిగి ఉంటాయి. ఆప్షన్ బి స్పష్టమైన కేంద్రకాన్ని తగినంత జీవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ సి ఎప్పుడు విభజన చెందగల శక్తిని కలిగి ఉంటాయి. ఆప్షన్ డి కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అనేది సరి కానిది అండి. ఇక్కడ చూసుకుంటే కణాలు చిన్నవిగా ఉంటాయి కానీ మందమైనటువంటి కణకవచం ఉండదండి, పలుచనైనటువంటి కణకవచం ఉంటుంది, కాబట్టి ఇది రాంగ్. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి పత్ర రంధ్రాలను కలిగి ఉన్న కణజాలం ఏది? ఇక్కడ ఆప్షన్ ఏ విభాజ్య కణజాలం, ఆప్షన్ బి త్వచా కణజాలం, ఆప్షన్ సి సందాయక కణజాలం, ఆప్షన్ డి ప్రసరణ కణజాలం. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి పత్ర రంధ్రాలను కలిగి ఉన్నటువంటి కణజాలం వచ్చేసి ఆప్షన్ బి త్వచా కణజాలం. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి నెహెమియా గ్రూ
అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ రచించిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1862, ఆప్షన్ 2 1682, ఆప్షన్ 3 1683, ఆప్షన్ 4 1863. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1682లో నెహిమియా గ్రూ అనే వ్యక్తి 1682లో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రచించాడు. ఇక్కడ చూసుకుంటే ఈయన మొక్కలో ప్రతి భాగం 2 రకాల భాగాలను కలిగి ఉంటుంది. అది ఒకటి దవ్వ, దీన్ని ఇంగ్లీష్లో పిత్ అంటారు, మరొకటి గట్టి భాగం. ఇక్కడ చూసుకుంటే ఈ రకమైన 2 భాగాలుగా ఈయన ఉంటుంది అని భావించాడు. తర్వాత దవ్వ భాగానికి గ్రూ మృదు కణజాలము అని పేరు పెట్టాడు. తర్వాత గ్రూ మొక్కల దేహాల్లోని కణజాలాలపైన అధ్యయనం చేసి ఏం చేసిండు అంటే అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ ని 1682లో రచించాడు. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి నాళికా పుంజాలు ఏ విధంగా ఏర్పడతాయి? ఆప్షన్ ఏ చాలని కణాలు, దారు కణాలు కలిసి నాళికా పుంజాలు ఏర్పడతాయి. ఆప్షన్ బి దారువు పోషక కణజాలం కలిపి నాళికా పుంజాలు ఏర్పరుస్తారు. ఆప్షన్ సి పోషక కణజాలం చాలని కణాలు కలిసి నాళికా పుంజాలుగా ఏర్పరుస్తారు. ఆప్షన్ డి దారువు చాలుని కణాలు కలిసి నాళికా పుంజాలు ఏర్పరుస్తారు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అండి. ఇక్కడ చూసుకుంటే దారువు పోషక కణజాలం కలిసి ఏం ఏర్పడతాయి అంటే నాళికా పుంజాలు ఏర్పడతాయి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి నెహిమియా గ్రూ మొక్కలలోని ఏ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టారు? ఆప్షన్ ఏ దారువు, ఆప్షన్ బి పోషక కణజాలం, ఆప్షన్ సి గట్టి భాగం, ఆప్షన్ డి దవ్వ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి దవ్వ అండి. ఇక్కడ చూసుకుంటే ఈ దవ్వ భాగానికి గ్రూ మృదు కణజాలం అని పేరు పెట్టాడు. ఈ గ్రూ మొక్కల దేహాల్లోని కణజాలాలపై అధ్యయనం చేసే ఈయన 1682లో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ ఏ బెరడు, ఆప్షన్ బి మూలకేశాలు, ఆప్షన్ సి జిగురు, ఆప్షన్ డి చాలని కాణాలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి అనేది వేరుగా ఉంది. ఎందుకంటే ఇవి 3 బెరడు, మూలకేశాలు, తర్వాత జిగురు ఇవన్నీ కూడా త్వచా కణజాలానికి చెందినవి. అదేవిధంగా చాలని కణాలు అనేవి ప్రసరణ కణజాలానికి చెందినవి గమనించాలి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి సహకణాలు వేటిలో ఉంటాయి? ఆప్షన్ 1 పోషక కణజాలం, దారువు, ఆప్షన్ 3 వాతుయుత కణజాలం, ఆప్షన్ 4 దృఢ కణజాలం. ఏ వచ్చేసి 1 మరియు 2, బి 1 మాత్రమే, సి 1 మరియు 3, డి 2 మరియు 3. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి 1 మాత్రమే. సహకణాలు అనేటివి పోషక కణజాలంలో మాత్రమే ఉంటాయి. తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి దారువు మరియు పోషక కణజాలంలో రెండింటిలో ఉండేవి ఏవి? ఆప్షన్ 1 తంతువులు, ఆప్షన్ 2 మృదు కణజాలం, ఆప్షన్ 3 సహకణాలు, ఆప్షన్ 4 చాలని కణాలు. ఇక్కడ ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 2, 4, ఆప్షన్ డి 2 మాత్రమే. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ 1, 2. ఇక్కడ చూసుకుంటే తంతువులు తర్వాత మృదు కణజాలం ఇవి రెండింటిలో దారువు మరియు పోషక కణజాలంలో రెండింటిలో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే సహకణాలు అదేవిధంగా చాలని కణాలు అనేటివి మనకు పోషక కణజాలంలో కనిపిస్తాయి, గమనించాలి. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి యూకలిప్టస్ రెడ్వుడ్ చెట్లలో వరుసగా ఎంత ఎత్తు వరకు పోషకాలను తీసుకొని పోగలవు? ఇక్కడ ఆప్షన్ ఏ 330 నుంచి 330 ఏమో యూకలిప్టస్, తర్వాత 200 అడుగులు ఈ రకంగా మనకు రెడ్వుడ్ చెట్లలో. తర్వాత బి 330 200 మీటర్లు, సి 200 330 అడుగులు, డి 220 330 మీటర్లు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి అండి. ఇక్కడ చూసుకుంటే యూకలిప్టస్ లోనేమో 200 అడుగుల వరకు తీసుకుపోగలవు, అదేవిధంగా రెడ్వుడ్ చెట్లలో కనుక చూసుకుంటే 330 అడుగుల వరకు తీసుకుపోతాయి, గమనించాలి. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి ఉప్పు ద్రావణంలో ఉంచిన గ్రుడ్డు కృషించడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 వ్యాపనం, ఆప్షన్ 2 ఎక్సోమోసిస్, ఆప్షన్ 3 ఎండోమోసిస్, ఆప్షన్ 4 2 and 3. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఎక్సోమోసిస్. ఇక్కడ చూసుకుంటే బాహ్య ద్రవాభిసరణాన్ని మనం ఇంగ్లీష్లో ఎక్సోమోసిస్ అంటాము. అదేవిధంగా ఎండోమోసిస్ అంటే కనుక అంతర ద్రవాభిసరణం. ఇక్కడ చూసుకుంటే ద్రవాభిసరణం అంటే మనందరికీ తెలుసు, ఒక పలచటి పొర ద్వారా ఏమవుతుంది అంటే అల్ప గాఢత నుంచి అధిక గాఢత కనుక పోయిందనుకోండి అది
ఏంటి అంటే ద్రవాభిసరణం. ఇక్కడ చూసుకుంటే మనకు కణం లోపల నుంచి బయటికి వెళ్ళింది అనుకోండి, అది బాహ్య ద్రవాభిసరణం అవుతుంది. అలా కాకుండా కణం లోపలికి కనుక నీరు ప్రవేశించింది అనుకోండి, అది అంతర ద్రవాభిసరణం అవుతుంది. ఇక్కడ గ్రుడ్డులో దాని నుంచి బయటికి పోయింది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్సోమోసిస్, బాహ్య ద్రవాభిసరణం అవుతుంది, గమనించాలి. తర్వాత 25వ క్వశ్చన్ వచ్చేసి కెవాలియర్ స్మిత్ వర్గీకరణలో లేనిది ఏది? ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 ప్రోటోజోవా, ఆప్షన్ 3 క్రోమిస్టా, ఆప్షన్ 4 మొనీరా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఇందులో లేనిది వచ్చేసి ఆప్షన్ 4 మొనీరా అండి. ఇందులో బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఈయన 1998లో 6 వర్గాలుగా విభజించాడు. వాటిని కనుక చూసుకుంటే ప్లాంటే, ఫంగై, తర్వాత అనిమేలియా, తర్వాత బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా ఈ రకంగా ఈయన వర్గాలు అనేటివి ఉంటాయి. అందులో మొనీరా అనేది ఉండదు. తర్వాత 26వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ప్రొటిస్టా లక్షణం కానిది ఏది? ఆప్షన్ 1 ఇవి చాలా వరకు ఏక కణజీవులు, కొన్ని మాత్రమే బహుకణజీవులు. స్టేట్మెంట్ 2 త్వచంతో కూడిన నిజ కేంద్రకం అనేది ఉంటుంది. స్టేట్మెంట్ 3 చాలా వరకు ద్విధావిచ్ఛి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతాయి. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 ఏది కాదు. లక్షణం కానిది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 4 అనేది దీని యొక్క సరి అయిన సమాధానం. ఎందుకంటే ఇవన్నీ ప్రొటిస్టా రాజ్యానికి సంబంధించినటువంటి లక్షణమే. ఇవి ఏక కణజీవులు, కొన్ని మాత్రమే బహుకణజీవులు. త్వచంతో కూడినటువంటి నిజ కేంద్రకం కలిగి ఉంటుంది. ఉదాహరణకు మనకు అమీబా, యుగ్లినా ఈ రకంగా తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే చాలా వరకు ఇవి ద్విధావిచ్ఛి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. కేంద్రకం పరిపక్వం చెందిన తర్వాత 2 వేరే జీవులుగా విభజన చెందుతుంది. దాన్నే ద్విధావిచ్ఛిత్తి అంటాము. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరి అయినది. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి వీటి బాహ్య నిర్మాణం శైవలాల వలె, అంతర్నిర్మాణం బ్యాక్టీరియాను పోలి ఉంటుంది. ఆప్షన్ 1 ఆర్కే బ్యాక్టీరియా, ఆప్షన్ 2 యూ బ్యాక్టీరియా, ఆప్షన్ 3 సయనో బ్యాక్టీరియా, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సయనో బ్యాక్టీరియా. ఇక్కడ చూసుకుంటే ఇది నిజానికి బ్యాక్టీరియాలు కాదండి, ఇవేంటంటే నీలి ఆకుపచ్చ శైవలాలు. ఇక్కడ చూసుకుంటే ఆర్కే బ్యాక్టీరియా అనేది మనకు అత్యంత ప్రాచీనమైనటువంటి బ్యాక్టీరియా. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి పిల్లలను సంరక్షించుకోవడానికి ఒక సంచి లాంటి నిర్మాణాన్ని ఉదర భాగంలో కలిగి ఉన్నవి ఏవి? ఆప్షన్ 1 మార్స్పియల్స్, ఆప్షన్ 2 ప్రైమేట్స్, ఆప్షన్ 3 రోటెంట్స్, ఆప్షన్ 4 1 and 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మార్స్పియల్స్ అండి. ఇక్కడ చూసుకుంటే పిల్లలను సంరక్షించుకోవడానికి ఒక సంచి లాంటి నిర్మాణం అనేది వీటికి ఉదర భాగంలో ఉంటుంది. ఉదాహరణగా మనం కంగారులను తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రైమేట్స్ అంటే ఏమిటి అంటే అభివృద్ధి చెందినటువంటి చరమాంగాలు ఉండి వేళ్లకు గోళ్ళు ఉండి తెలివైన జీవులు, అంటే కుటుంబంతో స్నేహము అదేవిధంగా బంధము ఏర్పరచుకునే వాటిని ఏమంటాము అంటే ప్రైమేట్స్ అంటాము. ఉదాహరణగా మానవుడు, కోతిని తీసుకోవచ్చు. అదేవిధంగా దవడలు కలిగి ఆహారం తీసుకునేటప్పుడు కుంతకాలను ఉలిగా ఉపయోగించుకొని కఠినమైనటువంటి ఆహార పదార్థాలను కూడా సులువుగా తినే వాటిని ఏమంటారు అంటే రోటెంట్స్ అంటారు. ఉదాహరణగా ఎలుకను తీసుకోవచ్చు. తర్వాత 29వ క్వశ్చన్ వచ్చేసి క్రింది శాస్త్రీయ నామాలలో సరి కానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 బెండా, అబెల్మాస్కస్ ఎస్కోలెంటస్. స్టేట్మెంట్ 2 ఆవాలు, బ్రాసికా నెగ్రా. ఆప్షన్ 3 నారింజ, కుర్కుమా లాంగా. ఆప్షన్ 4 పైనాపిల్, అమరాంతస్ విరిడిస్. ఇక్కడ 1 1,2 2 3,4 3 2,3 4 1,4. ఇక్కడ చూసుకుంటే సరి కానిది ఏది అని అడిగాడు. ఇందులో సరి కానిది వచ్చేసి ఆప్షన్ 2 3,4 అనేటివి సరికావు. ఇక్కడ చూసుకుంటే నారింజ కుర్కుమా లాంగా కాదండి, కుర్కుమా లాంగా అనేది పసుపు యొక్క శాస్త్రీయ నామము. అదేవిధంగా నారింజ యొక్క శాస్త్రీయ నామాన్ని కనుక చూసుకుంటే మనం సిట్రస్ సైనెన్సియస్ అనేది దీని యొక్క శాస్త్రీయ నామం. అదేవిధంగా అమరాంతస్ విరిడిస్ అనేది పైనాపిల్ యొక్క శాస్త్రీయ నామం కాదు, ఇది తోటకూర యొక్క శాస్త్రీయ నామము. పైనాపిల్ యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి అనోనాస్ క్వామోజా. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో రుచి మొగ్గలు నాలుక వెనుక వైపు ఉండే నిర్మాణాలు ఏవి? ఆప్షన్ 1 ఫిలిఫామ్ పాపిల్లే, ఆప్షన్ 2 ఫంగిఫామ్ పాపిల్లే, ఆప్షన్ 3 సర్కంవెయిలేట్ పాపిల్లే, ఆప్షన్ 4 సర్కంఫోలియేట్ పాపిల్లే. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే మనకు రుచి మొగ్గలు నాలుక వెనుక వైపు ఉండే నిర్మాణాలు అంటేనేమో సర్కంవేలెట్ పాపిల్లే. అలా కాకుండా రుచి మొగ్గలు నాలుకకు ఇరువైపులా అంటే గనక సర్కంఫోలియేట్ పాపిల్లే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే
నాలికలో రుచి మొగ్గలు అనేటివి సూక్ష్మాంకురాలలో ఉంటాయి. ఆ సూక్ష్మాంకురాలు అనేటివి 4 రకాలుగా ఉంటాయి. ఆ 4 రకాలు వచ్చేసి మొదటిది ఫిలిఫామ్ పాపిల్లే, రెండవది ఫంగిఫామ్ పాపిల్లే, దాని తర్వాత సర్కంవేలేట్ పాపిల్లే, దాని తర్వాత సర్కంఫోలియేట్ పాపిల్లే. ఇక్కడ చూసుకుంటే ఈ మూడింటిలో అంటే చివరి మూడింటిలో మనకు రుచి మొగ్గలు అనేటివి ఉంటాయి. కానీ రుచి మొగ్గలు లేని అటువంటి సూక్ష్మాంకురం వచ్చేసి ఫిలిఫామ్ పాపిల్లే గమనించాలి. తర్వాత 31వ క్వశ్చన్ వచ్చేసి శరీర సమతాస్థితి నిర్వహించేవి ఏవి? ఆప్షన్ 1 పేటిక, ఆప్షన్ 2 అర్ధవర్తుల కుల్య, ఆప్షన్ 3 కర్ణావర్తము, ఆప్షన్ 4 1 and 2 కలయిక. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 యొక్క కలయిక. ఇక్కడ చూసుకుంటే పేటిక మరియు అర్ధవర్తుల కుల్య ఇవి రెండు కలిసి ఏమవుతుంది అంటే మనకు ఆ శరీర సమతాస్థితిని నిర్వహిస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కలిసి దేన్ని ఏర్పరుస్తాయి అంటే పేటికా ఉపకరణాన్ని ఏర్పరుస్తాయి. ఈ పేటికా ఉపకరణం ఏం చేస్తుంది అంటే శరీర సమతాస్థితి అదేవిధంగా సమతులనం మనకు సక్రమంగా ఉండేలా చూసి శరీర సమతాస్థితిని ఇది కాపాడుతుంది. తర్వాత 32వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ 1 స్కాలా వెస్టాబ్యులా, స్కాలా టింపాని పరలసిక ద్రవంతో నిండి ఉండును. తర్వాత స్కాలా మీడియా అంతరలసిక ద్రవంతో నిండి ఉండును. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2. ఇక్కడ చూసుకుంటే ఇవి రెండు కూడా సరి అయినవే. మరి ఇవి ఎందులో ఉంటాయి అంటే లోపలి చెవిలో మనకు రెండు భాగాలు ఉంటాయి. అదేంటంటే త్వచాగహనం ఏ రకంగా ఉంటుంది అంటే దీన్ని కప్పి అస్థి గహనం అనేది ఉంటుంది. ఈ త్వచాగహనంలో మనకు 3 భాగాలు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే పేటిక, అర్ధవర్తుల కుల్య, దాని తర్వాత కర్ణావర్తం, ఈ రకంగా 3 భాగాలు ఉంటాయి. ఆ కర్ణావర్తం అనేది సర్పిల ఆకారమైనటువంటి నిర్మాణం. ఇందులో 3 సమాంతర నాళాలు ఉంటాయండి. అవే ఏంటి అంటే స్కాలా వెస్టిబ్యులా, స్కాలా టింపాని, తర్వాత స్కాలా మీడియా. స్కాలా వెస్టిబ్యులా తర్వాత స్కాలా టింపాని అనేటివి పరలసిక ద్రవంతో నిండి ఉంటుంది. అదేవిధంగా స్కాలా మీడియా అంతరలసిక ద్రవంతో నిండి ఉంటుంది. ఇది కార్టే అనే అంగాన్ని ఏర్పరుస్తుంది. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానివి ఏవి? ఆప్షన్ 1 నేత్రదానం చేయు వారిలో శుక్లపటలం సేకరిస్తారు. ఆప్షన్ 2 దృఢస్తరం చివరి భాగం దృక్నాడితో అంతమగును. ఆప్షన్ 3 ఆధార్ కార్డులో కంటిలోని ఐరిష్ భాగాన్ని మాత్రమే ఫోటో తీస్తారు. ఆప్షన్ 4 దృక్నాడి ఉబ్బి కార్నియా ఏర్పడును. ఇందులో సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే దృక్నాడి ఉబ్బి కార్నియాని ఏర్పరచదండి. మనకు మొదటి పొర, కంటిలో 3 పొరలు ఉంటాయి కదా, అందులో మొదటి పొర అనేది ఉబ్బి మనకి ఏం ఏర్పరుస్తుంది అంటే కార్నియాను ఏర్పరుస్తుంది. ఆ కార్నియానే మనం తెలుగులో శుక్లపటలం అంటాము. ఈ శుక్లపటలమే నేత్రదానం చేయు వారి నుంచి సేకరిస్తారు, గమనించాలి. తర్వాత 34వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానివి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 నేత్రోదక ద్రవం కటకానికి కార్నియాకు పోషక పదార్థాలను ఇస్తుంది. ఆప్షన్ 2 కచావత్ ద్రవం కన్నును కనుగుంటల్లో సులభంగా కదలడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే కంటి లోపల ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటాము అంటే నేత్ర కుహరం అంటాము. ఇక్కడ చూసుకుంటే ఈ నేత్ర కుహరంలో మనకు ద్వికుంభాకార కటకం అనేది ఉంటుంది. ఈ కటకం నేత్ర కుహరాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ కటకానికి ముందు వైపు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఏమంటాము అంటే నేత్రోదక కక్ష అంటాము. అలా కాకుండా కటకానికి ఇందులో నేత్రోదక ద్రవం ఉంటుంది. అంటే కటకానికి ముందు వైపు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం నేత్రోదక కక్ష అంటాము. దానిలో ఉన్నటువంటి ద్రవాన్ని నేత్రోదక ద్రవము అంటాము. అలా కాకుండా కటకానికి వెనక వైపు ఉన్నటువంటి దాన్ని ఏమంటాము అంటే మనం కచావత్ కక్ష అంటాము. ఇందులో మనకు ఉండేటువంటి ద్రవం వచ్చేసి కచావత్ ద్రవము. ఇక్కడ చూసుకుంటే కచావత్ ద్రవం అనేది కన్నును కనుగుంటల్లో సులభంగా కదలడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఒక జెల్ లాగా ఉంటుంది. అదేవిధంగా నేత్రోదక ద్రవం అనేది కార్నియాకు తర్వాత కటకానికి రెండింటికి కూడా పోషక పదార్థాలను అందిస్తుంది. కాబట్టి ఇవి రెండు సరి అయినవే. సరి కానిది ఏది అని అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరి అయినది. తర్వాత 35వ క్వశ్చన్ వచ్చేసి ఇంద్రియ జ్ఞానం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి విధానం.
దీనిలో పాల్గొనేవి ఆప్షన్ 1 జ్ఞానేంద్రియాలు, ఆప్షన్ 2 జ్ఞానేంద్రియాలు నాడీ ప్రేరణలు, ఆప్షన్ 3 జ్ఞానేంద్రియాలు నాడీ ప్రేరణలు మెదడు, ఆప్షన్ 4 మెదడు నాడీ ప్రేరణలు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే జ్ఞానేంద్రియాలు నాడీ ప్రేరణలు మెదడు. ఇక్కడ చూసుకుంటే మనకి ఎదురుగా ఒక బస్ అనేది వస్తుంది అనుకోండి, అంటే మన జ్ఞానేంద్రియం ద్వారా కన్ను ద్వారా చూసి ఏమవుతుంది అంటే మన నాడుల ద్వారా మెదడులోకి వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే మెదడు దాన్ని విశ్లేషించి దానికి ఎదురుగా వెళ్తే ప్రమాదం, పక్కకు తప్పుకో అని మన ఇంద్రియాలకు ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, మనం పక్కకు జరుగుతాం. కాబట్టి ఈ మూడు కూడా మనకు అవసరమే. జ్ఞానేంద్రియాలు నాడీ ప్రేరణలు మెదడు, ఈ మూడింటి ద్వారానే మనం ఇంద్రియ జ్ఞానం అనేది పొందగలుగుతాము. తర్వాత 36వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 హెర్మన్ డాల్ఫిన్లపై హవాయి ద్వీపంలో పరిశోధనలు చేశాడు. ఇక్కడ ఆప్షన్ 2 అతను పరిశోధన చేసినటువంటి డాల్ఫిన్లు అక్కీకోమామ్, ఫీనిక్స్, అలెక్స్, హిప్పో. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఇక్కడ చూసుకుంటే ఈ రెండు సరికాదు. ఎందుకు అంటే హెర్మన్ డాల్ఫిన్ హవాయి ద్వీపంలో పరిశోధనలు చేసిండు, కానీ తను పరిశోధనలు చేసినటువంటి డాల్ఫిన్లు వచ్చేసి అక్కీకోమామ్, తర్వాత ఫీనిక్స్, దాని తర్వాత హిప్పో, అలెన్ అండి. అలెన్ అనే అటువంటి ఒక డాల్ఫిన్ ఇందులో ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ అలెక్స్ అన్నాము, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వలేదండి. కొంతమంది ఆ రకంగా అర్థం చేసుకుంటుండే, ఆ రకంగా అర్థం చేసుకోకండి. ఆ రకంగా క్వశ్చన్స్ ఇవ్వడం అనేది ఉండదు. ఇక్కడ అలెక్స్ అనేది కూడా మనకు ఉంది. అదే అలెక్స్ అనేది ఏంటండి, చిలక, అదొక బూడిద రంగు చిలక, కాబట్టి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. అతను పరిశోధన చేసినటువంటి డాల్ఫిన్లు వచ్చేసి అక్కీకోమామ్, ఫినెక్స్, హిప్పో, అలెన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 37వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 1 డచ్ శాస్త్రవేత్త నికోలస్ టింబర్జన్, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కార్ల్ వాన్ ఫ్రిష్, ఆప్షన్ 3 ఆస్ట్రియా శాస్త్రవేత్త కోనార్డ్ లారెన్. ఇక్కడ ఆప్షన్ 1 1,3, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరికాని జత వచ్చేసి ఆప్షన్ 2 2 అనేది సరికాని జత. ఇక్కడ చూసుకుంటే కార్ల్ వాన్ ఫ్రిష్ అదేవిధంగా కోనార్డ్ లారెన్ వీరిద్దరు కూడా ఆస్ట్రియాకు చెందిన వాళ్ళు, ఆస్ట్రేలియాకు కాదు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ కూడా మనకు 1930 ప్రాంతంలో ఏం చేశారంటే జంతువుల యొక్క ప్రవర్తన పైన అధ్యయనం చేశారు. దానికి గాను వీళ్ళందరికీ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. దాదాపు 1973వ సంవత్సరంలో వీళ్ళకు నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. తర్వాత 38వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 ఉత్తర ఆఫ్రికాలో నివసించే బీవర్ అనేది ఒక క్షీరదం, ఆప్షన్ 2 ఇది నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్ట నిర్మిస్తుంది, ఆప్షన్ 3 బీవర్ 4 అడుగుల వరకు గోడ అనే ఆనకట్టను నిర్మించగలుగుతుంది, ఆప్షన్ 4 అతిపెద్ద చెట్టును కూడా కొరికి ప్రవాహానికి అడ్డంగా వేస్తుంది. సరికానిది అన్నాడు. ఇందులో సరికానిది వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే ఇది ఉత్తర ఆఫ్రికా కాదండి, ఉత్తర అమెరికాకు చెందినటువంటిది. ఇది ఒక క్షీరదం. ఇది నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్టను నిర్మిస్తుంది. ఇది 4 అడుగుల వరకు ఆనకట్టను నిర్మించగలుగుతుంది. అదేవిధంగా అతి పెద్ద చెట్లను కూడా కొరకడానికి వీలుగా దీని పళ్ళు అనేటివి షార్ప్గా ఉంటాయి, గమనించాలి. తర్వాత 39వ క్వశ్చన్ వచ్చేసి రమ్య మల్ల చెట్టు, రాజు గులాబీ చెట్టు పెంచారు. రాజు గులాబీ ఎర్రగా ఉంది అంటే నిగనిగలాడుతుంది. రమ్య మల్లె పువ్వులు సువాసనలు వెదజల్లుతున్నాయి. అయినా వారు ఉపయోగించినటువంటి పోషకాలు ఏవి? ఆప్షన్ 1 రమ్య పొటాషియం, రాజు నత్రజని ఉపయోగించారు, ఆప్షన్ 2 రమ్య నత్రజని తర్వాత రాజు పొటాషియం ఉపయోగించాడు, ఆప్షన్ 3 రమ్య పొటాషియం, రాజు పొటాషియం, ఆప్షన్ 4 రమ్య ఫాస్ఫరస్, రాజు పొటాషియం. ఇక్కడ చూసుకుంటే వీరు ఉపయోగించినటువంటి పోషకాలు వచ్చేసి ఆప్షన్ 3 రమ్య పొటాషియమే, రాజు కూడా పొటాషియమే ఉపయోగించాడు. ఇక్కడ చూసుకుంటే పొటాషియం వల్ల అంటే మొక్కలకు అవసరమైనటువంటి స్థూల పోషకాల్లో ఉన్నటువంటి పొటాషియం వల్ల మనకు ఏ రకమైనటువంటి లాభాలు ఉంటాయి అంటే ఇది క్రిమి కీటకాల నుండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అదేవిధంగా వాసన, రంగు, రుచి వంటివి పెంచడంలో పొటాషియం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా నత్రజని కనుక చూసుకుంటే కొత్త ఆకులు అదేవిధంగా పుష్పాలు వేగంగా వచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది.
అదేవిధంగా భాస్పరస్ కనుక చూసుకుంటే మనకు వేర్లు నేలలోనికి చొచ్చుకుపోవడానికి, నేలలోని పోషక పదార్థాలను వాటి యొక్క వేగం శోషించుకోవడానికి, అంటే వేగంగా పోషక పదార్థాలను వేగంగా శోషించుకోవడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే అది భాస్వరం అనేది ఉపయోగపడుతుంది. తర్వాత 40వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 ట్రైకోడెర్మా శిలీంధ్రం కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసిస్తుంది. స్టేట్మెంట్ 2 బాసిల్లస్ తురంజనిస్ వంటి శిలీంధ్రాలు కూడా కీటకాలను నాశనం చేస్తాయి. ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే అండి. ఇక్కడ చూసుకుంటే ట్రైకోడెర్మా అనేది శిలీంధ్రం, ఇది కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసించి దాన్ని ప్రారంభ దశలోనే అంతం చేస్తుంది. అదేవిధంగా బాసిల్లస్ తురంజనిస్ అనేది శిలీంధ్రం కాదండి, ఇది ఒక బ్యాక్టీరియా, ఇది కూడా కీటకాలను నాశనం చేస్తుంది. తర్వాత 41వ క్వశ్చన్ వచ్చేసి హెక్టారుకు 8 నుండి 25 టన్నుల పచ్చి రొట్ట పంటలను పండించి నేలలో కలియ దున్నినప్పుడు ఎంత నత్రజని పునరుద్ధరింపబడుతుంది? ఆప్షన్ 1 70 నుండి 80 కిలోగ్రాములు, ఆప్షన్ 2 50 నుండి 150 కిలోగ్రాములు, ఆప్షన్ 3 90 నుండి 120 కిలోగ్రాములు, ఆప్షన్ 4 100 నుండి 150 కిలోగ్రాములు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 70 నుండి 90 కిలోగ్రాములు. ఇక్కడ చూసుకుంటే పచ్చి రొట్టె ఎరువు అంటే మనకు అందరికీ తెలుసు, ఉలవ, పెసర, పిల్లి పెసర, అలసంద ఇలాంటి వాటిని ఏం చేస్తారంటే పెంచేసి ఆ చెట్లను ఆ రకంగానే ఉంచేసి నేలలో కలియ దున్నుతారు. ఆ రకంగా ఇవి ఆ నేలలోనే కుళ్ళిపోయి మంచి ఎరువుగా, సహజమైనటువంటి ఎరువుగా తయారవుతాయి. ఆ రకమైనటువంటి ఎరువుల్ని మనం పచ్చి రొట్టె ఎరువులు అంటాము. తర్వాత 42వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 అలెన్ అనేది ఆఫ్రికా బూడిద రంగు చిలక, ఆప్షన్ 2 దీనిని 1977లో హీరిన్ హెప్పర్బర్గ్ చిలకను తెచ్చి శిక్షణ ఇచ్చారు, ఆప్షన్ 3 ఇది యాపిల్ కు బానరీ అని పేరు పెట్టింది, ఆప్షన్ 4 ఇది ఇతర చిలకలకు కూడా శిక్షణ ఇవ్వగలిగింది. ఇందులో సరి కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 1 అనేది సరి కానిది. ఎందుకు అంటే అలెన్ అనేది చిలక కాదండి, అలెన్ అనేది ఒక డాల్ఫిన్. ఇక్కడ చూసుకుంటే అలెన్ అనేది డాల్ఫిన్ కాబట్టి ఇక్కడ చూసుకుంటే అలెక్స్ అనేది చిలక అవుతుంది. అలెక్స్ అనేది ఆఫ్రికాకు చెందినటువంటి బూడిద రంగు చిలక, ఈ అలెన్ అనేది డాల్ఫిన్, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ అలెక్స్ అనే చిలకను ఈ ఆఫ్రికా నుంచి ఎరిన్ హెప్పర్బర్గ్ అనే ఆయన తీసుకొచ్చి శిక్షణ ఇచ్చారు 1977లో. ఇది యాపిల్ కు బానరీ అని పేరు పెట్టింది, అంటే రెండింటిని కలిపి బనానా టేస్ట్ ఉంటుంది, తర్వాత చెర్రీ యొక్క రంగు ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని కలిపి బానరీ అనే పేరును పెట్టింది. కాబట్టి ఇది ప్రతిభావంతమైనటువంటి చిలక. అదేవిధంగా దీని ప్రతిభతో ఇది ఇతర చిలకలకు కూడా శిక్షణ ఇవ్వగలిగింది. తర్వాత 43వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి కానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 టమాటో, పొటాటో మొక్కల సంకరణం చేసి పొమాటో అనే నూతన రకం మొక్కను అభివృద్ధి చేశారు, ఆప్షన్ 2 దీని కొమ్మలకు టమాటా పండ్లు కాస్తాయి, వేళ్ల వద్ద బంగాళదుంపలు ఏర్పడతాయి, ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇక్కడ చూసుకుంటే సరి కానిది అడిగాడు, ఇవి రెండు కూడా సరి అయినవే. ఇక్కడ చూసుకుంటే టమాటో, పొటాటో మొక్కల్ని సంకలనం చేసి ఏం చేశారంటే కొత్త రకమైనటువంటి పొమాటో సెట్ ని కనిపెట్టిండ్రు. దీని కొమ్మలకు టమాటా పండ్లు కాస్తాయి, అదేవిధంగా వేళ్లకు బంగాళదుంపలు కాస్తాయి. మరి ఏది సార్ ఇప్పుడు కనిపిస్తలేదు కదా మనకు మార్కెట్లో లేదా అంటే లేదండి. దీన్ని ఎందుకు మార్కెట్లోకి తీసుకురాలి అంటే సరైనటువంటి దిగుబడి ఇవ్వలేదు, అంటే కాసాయి కొమ్మలకు టమాటా పండ్లు కాసాయి కానీ అది సరైన రకంగా కాయలేదు, అంటే నిగనిగా ఎర్రగా చిన్నగా కాసాయి. అలా కాకుండా బంగాళాదుంపలు కూడా పండినప్పటికీ అది చిన్నగా వేర్ల దగ్గర వచ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి సరైన ఫలితాలను ఇవ్వలేదు కాబట్టి దాన్ని మార్కెట్లోకి తీసుకురాలేదు. తర్వాత 44వ క్వశ్చన్ వచ్చేసి ఈ ఎడారి జీవి చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్ ను చేరుకొని కడుపులో క్రాప్ అనే భాగంలో నీటిని నింపుకొని పిల్లలకు తాగిస్తుంది, ఆప్షన్ 1 ఫెన్నిక్ పాక్స్, ఆప్షన్ 2 సౌండ్ గ్రౌస్, ఆప్షన్ 3 సాన్ డైవింగ్ లిజార్డ్, ఆప్షన్ 4 క్యాంగ్రూ ఎలక. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సౌండ్ గ్రౌస్ అండి. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక పక్షి, ఇది దాని కడుపులో ఉన్నటువంటి క్రాప్ అనే భాగంలో నీటిని దాచుకొని వాటి పిల్లలకు తాగిస్తుంది. తర్వాత 46వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1
బెథియల్ మండలం ఉష్ణోగ్రత 2 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడ్లు, లోతు వచ్చేసి 200 మీటర్ల నుంచి 2000 మీటర్లు. ఆప్షన్ 2 అబైసైల్ మండలం ఉష్ణోగ్రత 4 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి 39 డిగ్రీ సెంటీగ్రేడ్లు. అదే లోతును కనుక చూసుకుంటే 2000 మీటర్స్ టు 6000 మీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదంటే రెండు కూడా సరి కావు. ఎందుకు అంటే బెథియల్ మండలం యొక్క ఉష్ణోగ్రత అనేది సరికాదు. బెథియల్ మండలం యొక్క ఉష్ణోగ్రత వచ్చేసి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి 39 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉంటుంది. ఇది తక్కువ కాంతి లభించడం వల్ల కొంత చీకటిగా ఉంటుంది. మసక వెలుతురు మండలం అని కూడా అంటారు. ఇక్కడ చూసుకుంటే దీని లోతు అనేది సరి అయినది 200 మీటర్ల నుంచి 2000 మీటర్ల వరకు ఉంటుంది. అదేవిధంగా అబైసల్ మండలం యొక్క ఉష్ణోగ్రత కూడా మనకు 2 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉంటుంది. దీని లోతు అనేది కరెక్టే అండి, 2000 మీటర్ల నుంచి 6000 మీటర్ల వరకు ఉంటుంది, గమనించాలి. తర్వాత 47వ క్వశ్చన్ వచ్చేసి బ్రిటిల్ నక్షత్రం సి ఏనిమోన్లు వరుసగా ఏ మండలాలకు చెందును? ఇక్కడ ఆప్షన్ 1 కాంతి రహిత కాంతి మండలం, ఆప్షన్ 2 కాంతి మండలం మసక వెలుతురు మండలం, ఆప్షన్ 3 యూఫోటిక్ మండలం అబైసల్ మండలం, ఆప్షన్ 4 బేథియల్ మండలం యూఫోటిక్ మండలం. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే బ్రిటిల్ నక్షత్రం అనేది కాంతి రహిత మండలంలో ఉంటుంది. అదేవిధంగా సి ఏనిమోన్లు అనేటివి కాంతి కలిగినటువంటి మండలంలో ఉంటాయి. కాబట్టి దీని యొక్క ఆప్షన్ అనేది మొదటి ఆప్షన్ సరి అయినది. ఇక్కడ చూసుకుంటే మనకు కాంతి రహిత మండలాన్ని మనం యూఫోటిక్ మండలం అంటాము. ఇందులో ఎక్కువ కాంతి లభించడం వల్ల ఇది ప్రకాశవంతంగా ఉంటుంది. దీని ఉష్ణోగ్రత కనుక చూసుకుంటే 30 డిగ్రీల వరకు ఉంటుంది. అదేవిధంగా దీని లోతు వచ్చేసి 0 to 200 మీటర్ల వరకు ఉంటుంది, గమనించాలి. అదేవిధంగా కాంతి రహిత మండలం కనుక చూసుకుంటే దీన్ని మనం అబైసైల్ మండలం అంటాము. ఇక్కడ అసలే కాంతి ప్రసరించకపోవడం వల్ల ఇది చిమ్మ చీకటిగా ఉండేటువంటి ప్రాంతము. తర్వాత 48వ క్వశ్చన్ వచ్చేసి నేలలో ఎరువులు వేసినప్పుడు భాస్వరం దేని రూపంలో ఉంటుంది? ఆప్షన్ 1 పొటాషియం పెంటాక్సైడ్, ఆప్షన్ 2 పాస్పరస్ పెంటాక్సైడ్, ఆప్షన్ 3 పాస్పరస్ ఆక్సైడ్, ఆప్షన్ 4 పాస్పరస్ నైట్రేట్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 అనేది పాస్పరస్ పెంటాక్సైడ్ అనేది సరి అయినది. ఇక్కడ చూసుకుంటే మనం నేలలో ఎరువులు వేసినప్పుడు మనకు పాస్పరస్ పెంటాక్సైడ్ రూపంలో భాస్వరం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కొన్ని బుక్కుల్లో మనకు పొటాషియం పెంటాక్సైడ్ అనేది ఇచ్చిండండి, అది రాంగ్ అండి. ఇక్కడ చూసుకుంటే పాస్పరస్ పెంటాక్సైడ్ అనేది సరైనది. ఇక్కడ చూసుకుంటే దీని ఫార్ములా కనుక చూసుకుంటే P2O5. తర్వాత 49వ క్వశ్చన్ వచ్చేసి DDT అనగా ఆప్షన్ 1 డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరోమీథేన్, ఆప్షన్ 2 డైక్లోరో డైఫినైల్ టెట్రాక్లోరో ఈథేన్, ఆప్షన్ 3 డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరైడ్ ఈథేన్, ఆప్షన్ 4 డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే DDT అనేది దాని యొక్క అబ్రివేషన్ కనుక చూసుకుంటే డైక్లోరో డైఫినైల్ డైక్లోరో ఈథేన్. తర్వాత 50వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మొనీరాకు సంబంధించి సరికానిది, అంటే మొనీరా రాజ్యానికి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 ఇవి కేంద్రకయుత ఏక కణజీవులు, ఆప్షన్ 2 ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి, ఆప్షన్ 3 ఈ రాజ్యాన్ని ప్రధానంగా 3 సమూహాలుగా విభజించవచ్చు, ఆప్షన్ 4 అతి పురాతనమైనటువంటి బ్యాక్టీరియా వచ్చేసి ఆర్కే బ్యాక్టీరియా. ఇందులో సరి కానిది వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే ఇవి కేంద్రకయుత కాదండి, కేంద్రక రహిత, అంటే ఇవి కేంద్రకాన్ని కలిగి ఉండవు. ఇవి కేంద్రకాన్ని కలిగి ఉండక ఏకకణ జీవులుగా ఉంటాయి. తర్వాత 51వ క్వశ్చన్ వచ్చేసి పత్రరంధ్రాలకు సంబంధించి సరి కానిది ఏది? ఆప్షన్ ఏ త్వచా కణజాలంలో కనిపిస్తాయి, ఆప్షన్ బి వీటిని ఆవరించి 3 మూత్రపిండ ఆకారపు రక్షకణాలు ఉంటాయి, తర్వాత ఆప్షన్ సి వాయు మార్పిడి బాష్పోత్సేకానికి తోడ్పడతాయి, ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ కామా సి, ఆప్షన్ 4 ఏ కామా బి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి కాని సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అండి. ఇక్కడ చూసుకుంటే వీటిని ఆవరించి 3 మూత్రపిండ ఆకారపు రక్షక కణాలండి. ఇది రక్షక కణాలు ఉండవండి, 2 రక్షక కణాలే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే వీటిని ఆవరించి 2 రక్షక కణాలు ఉంటాయి, గమనించాలి. కాబట్టి బి అనేది సరి కానిది.
తర్వాత ఈ రోజు ప్రశ్న కనుక చూసుకుంటే డయాలసిస్ యంత్రాన్ని కనుగొన్నది ఎవరు మరియు ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? దీని యొక్క సరి అయిన సమాధానాన్ని అదేవిధంగా ఈ టెస్ట్ లో మీకు వచ్చినటువంటి మార్కులను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఈ టెస్ట్ అనేది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.